ఏదైనా సమర్థుడెవరు? నీవే నా దేవుడు అని మనమైతే అనుకుంటాం. ఏమడుగుతాడు దావీదు గారు? అందులోకి ఆయన ఎలాంటి ఆయన సింహాసనం మీద కూర్చున్న చక్రవర్తి కదా, ఏదో ఉండుంటదండి. ఆయన ఒకటి అడిగారు. ఏమని అడిగారు? నీవే నా ఎక్కడండి? నోట చదివేండి 10. నీవే నా దేవుడు, ఈ చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు నాకు నేర్పము. అది అడిగారు. ఎప్పుడు అడిగారు? ఆహా, నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. స్థిరపడలేదు కదా, ఎలా స్థిరపడుతుంది? నా వల్ల కాదే, నాకు చేత కాదే, ఎంత ప్రయత్నించినా ప్రయాసం తప్ప ఫలితం రాదే, ఎలాగ? దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని ముందుకు వెళ్ళి ఈ ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు? నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం మనకు అంటే దేవుని చిత్తం ఏంటి చెప్పండి? అదే చదువుకున్నా. ఏం చదువుకున్నావు? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అది దేవుని చిత్తం. అప్పుడు ధన్యుడనవుతాను, భవిష్యత్తులో అవమానము కలగదు, బ్రతుకాలము పాపము చేసే అవకాశం లేకుండా భాగ్యవంతుడు అదృష్టవంతుడని అయిపోతాను అని ప్రార్థన చేశారు. అప్పుడు 37వ కీర్తనకు వచ్చి ఒక మాట అన్నారు. 37, 38, 30 క్షమించారు, 40వ కీర్తన దగ్గరకు రండి. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో. ఆహా, నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు అన్న దగ్గర మొదలుపెట్టి నా ప్రవర్తన స్థిరపడినట్లు సహాయం కోరుకొని ఆ ప్రవర్తన స్థిరపడింది. ధర్మశాస్త్రం హృదయంలో పెట్టుకున్నారు, ఆంతర్యములో ఉండేది పాఠం ప్రతినిత్యం నేర్పిస్తుంది. ఆ కారణాన్ని బట్టి భక్తుడు ఏమైపోయాడంటే, నా సంతోషాల్లోని మహా సంతోషం ఏమిటో తెలుసా? నీ చిత్తము నెరవేర్చడం. మరి ఇప్పుడు దావీదు గారు ధన్యుడా కాదా? భవిష్యత్తులో బహుమానము కలుగుతుందా, అవమానం కలుగుతుందా? ఏం కలుగుతుంది చెప్పండి? కనుక 2 వర్గాలుగా దేవుని సంఘం ఉండొచ్చు. ఆ ఫెయిల్యూర్ అయినటువంటి వర్గంలో నీవు నేను ఉండొచ్చు. ఇటువంటి 2 అనుభవాలు ఒక భక్తుని జీవితంలో ఉండి ఒకనాటికి ఒక భాగ్యవంతమైన స్థితిగా భక్తుని స్థితి మారిపోతుంది. ఎప్పుడు మారుతుంది? దేవుడే మార్చగలడు. ఆ దేవుడు మార్చాలంటే తప్పకుండా అంకిత భావముతో దృష్టి ఎక్కడ పెట్టాలంట? మళ్ళీ మూలవాక్యం దగ్గర, నేను చెప్పు మాటల ప్రకారము చేయండి. అలా చేయకుండా ఉంటే ఏమండి, దేవునింటిలో ఉంటాం కానీ భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. అలా చెప్పు మాటలు చేయండి అనే దగ్గర ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే ఏం చేయాలి, ఏం చెప్పారు అంటే పుంకాలుగా ఎవరికి తోచినటువంటి అవగాహన మేర, గ్రహింపు శక్తి మేర, దేవుని తాలూకా నడిపింపుని బట్టి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద దృష్టి పెడదాం. ఆయన చెప్పింది ఏదైనా ప్రారంభపు ప్రథమ భక్తుల దగ్గర నుంచి అదే వరవడి నడుస్తూ ఉంటుంది. ఏం చెప్పారు అని ఒకవేళ ఆలోచన చేస్తే ఏదో ఒక విషయం చెప్పుకోవాలి కదా. నిర్గమాకాండం దగ్గరకు రండి. నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే
కూర్చుకొనవలెను. సందర్భం ఏమిటి అని అంటే ప్రియులారా, ఆ పైనున్న సందర్భం ఏమండి, మొదటి నుంచి ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకును సేనాయకుని మధ్య సీన్ అరణ్యమునకు వచ్చి అక్కడ సనుగుతూ ఉన్నారేమని. 3వ వచనం, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిననప్పుడు యెహోవా చేతి వలన యాల చావక. ఇది ఈ ఏడుపు. దేని కొరకు? ఆహారము కొరకు. ఆహారము కొరకు అని వారు సనగినప్పుడు దేవుడు చెప్పారు ఏమండి, దేవుడు అన్నారు 4వ వచనము, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించేదనని 4వ వచనంలో చెప్పారు. 8, మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను. ఏమండి, సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారము అంటే ఏంటది? 13వ వచనం, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఒక ఏడుపేమో మాకు ఆహారం లేదని ఏడుస్తూ ఉన్నారు. ఆహారం ఎందుకు అవసరం? మన మనుగడ ముందు బ్రతకాలంటే ఏం అవసరం అండి? ఆహారం అవసరం. మాకు తినడానికి లేదు, సమృద్ధి లేదని ఏడుస్తూ ఉంటే కనానుకు తీసుకువెళ్ళే దేవుడు, ఐగుప్తు ఇనప సంఖ్యల నుంచి కొలుము నుంచి విడిపించిన దేవుడు వారికి ఆహారం పెట్టరా? అవసరాలు తీర్చరా? ఇక్కడ దారి తప్పినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు కావాలి, కానీ భూ సంబంధమైన అవసరాలు తీరిస్తే చాలు, సమృద్ధితో ఈ లోకంలో బ్రతికితే చాలు. ఎందుకంటే అక్కడ దేని కొరకు అడుగుతున్నారు? ఆహారం కొరకు. అది కూడా పట్టించుకోవలసిన విషయమేదే, ఆహారమే కదా. కురిపిస్తాను ప్రతి సాయంత్రం మీకు ఏం దొరుకుతుంది? ఆహారం. దానితో పాటు ప్రతి ఉదయమున అదేం ఆహారం అంట? చాలినంత ఆహారము. చాలినంత అంటే అర్థం ఏంటి? ఎంత అవసరమో అంత, ఎవరికి ఎంత అవసరమో అంత. అదే సాయంకాల ఆహారం గురించి ఆ మాట చెప్పలేదు. ఈ చాలినంత ఆహారం అనేది స్పెసిఫై చేస్తూ దాన్ని ఏమన్నారు 13వ వచనంలో? సాయంకాలమున పూరేడులు, ప్రతి ఉదయమున మంచు కురుస్తుంది. సాయంత్రం కురిసే ఆహారం ఏంటది? భౌతిక ఆహారం. మరి మాంసమే కదా కావాలన్నారు. 40 సంవత్సరాల పాటు తినే విధంగా ఏర్పాటు దేవుడు చేశారు సమృద్ధిగా. శరీరమునకు ఆహారం అనే అవసరమని, భౌతిక అవసరాలు తీర్చాలి. భూమి మీద ఏదో ఒడ్డెక్కితే చాలు, దేవుడిని నమ్ముకున్నది ఎందుకండి? సుఖశాంతులతో ఉండాలి అనే వైఖరి ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా దృష్టి మీరు అక్కడ కాదు. ఒకవేళ ఈ ఆహారం తిన్నా ఇది చాలినందుకు ఎందుకు కాదు తెలుసా? మళ్ళీ 3 గంటల తర్వాత ఆకలేదు. మళ్ళీ కొన్ని గంటల తర్వాత నువ్వు ఎంత బలమైన ఫుడ్ తర్వాత తిన్నా కూడా ఆ తర్వాత మరలా ఆకలి వేస్తుంది. సమరయ స్త్రీతో అన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగితే దాహము కొరకు నీ లోపల అది ఊరుతుంది. లోపల నీళ్లు ఊరితే ఏం కలగదు? దాహము కలగదు. మరి ఆహారం ఇస్తే సరిపోయేంత ఆహారం.
సరిపోయేంత ఆహారం పేరు ఏంటంటే అక్కడే చెప్పారు. అదేంటది? పడిన ఆ మంచు 14 పాలెము చుట్టూ పడిన ఎగిరిపోయిన తర్వాత ఆ నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడిన ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనది. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం, యెహోవా ఆజ్ఞాపించినదేమాట. ప్రతివాడును ఇంక వంట వద్దు. దాని పేరు ముందు ఇదేమి అన్నారు అంటే మన్నా అన్నారు. మన్నా అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ దిస్ అని అర్థం. మన్నా అంటే ఏంటిది అని అన్నారు. తర్వాత ఇశ్రాయేల్ దానికి ఏం పేరు పెట్టారు తెలుసా? దానికి మన్నా అని పేరే పెట్టారు. ఇదేమిటి అనే పేరు దేనికి కలిగింది? ఆకాశము నుండి పడినటువంటి ఆకాశ కాయ ధాన్యము కూడా. ఆకాశ ధాన్యం అది దేవదూతలు మనం వరి గోధుమలు పండించుకున్నట్టు ఆకాశములు కూడా వారు వ్యవసాయం చేసి వారు ఆ ధాన్యాన్ని పండిస్తారు. ఆ ధాన్యము అక్కడ వాళ్ళు పండించుకొని తినే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ ధాన్యాన్ని దేవుడిచ్చి అది చెప్పి దీనికి జాయింట్ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం దగ్గరకు రండి. 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. అడుగడుగును ఏం కనిపిస్తుందండి? మాట వింటావో లేదో, ప్రవర్తిస్తావో లేదో, ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. శోధించడం అంటే కొన్నిసార్లు ఏదైనా వస్తువు దొరకకపోతే మొత్తం ఇల్లంతా పీకి పందిరేసేస్తారు మగవాళ్ళు. ఈయన పందిరేసి ఇల్లు పీకేయడానికి ఇంకా అరగంట సరిపోద్ది. అవి సర్దుకోవడం కోసం సాయంత్రం అయిపోద్ది. అలాగే ఏదైనా దొరకని వస్తువు, వెతికే వస్తువు కొరకు అలా పరీక్షగా శోధించడాన్ని అదే మాకు శోధన. భక్తుల బ్రతుకు కాలం అంతా కూడా ఇదే పని చేస్తారు. శోధించి హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. అంటే మన లోపల ఏమన్నదో ఇంతకుముందు చెప్తూ ఒక మాట చెప్పాను. ఉప్పు తెల్లగుంటుంది, చక్కగా కరిగిపోతుంది. నేను కనిపించకపోయినా పర్వాలేదు బ్రదర్, కూర రుచిగా ఉండాలి. అదేంటి బ్రదర్, మీ వల్లనే 10,000 రూపాయల కూర రుచి వస్తుంది అంటే మన కార్యం ఉండదు, అది సక్సెస్ అవ్వాలి. నేను కనిపించకపోయినా పర్వాలేదు అని కరిగిపోతుంది. ఇంత రుచి వచ్చిన ఉప్పు ఎక్కడ ఉంటుంది కనుక అప్పుడు ఆ ఉప్పుకు సన్మానం చేసి సాల్వ గారు నిజంగా ఈ కార్యం ఇంత సక్సెస్ అయినట్టే. ఆ కర్రీ కొరకు ఖర్చు పెట్టే ఈ 10,000 కాదు కానీ ఈ 30 రూపాయల ఉప్పుతో ఈ కార్యం అంతా జరిగింది అని ఉప్పు కారం తీసుకొచ్చి సాల్వ గారికి సన్మానం చేసినట్టుగా మనం చేస్తాం. కానీ అదే ఉప్పులో తెలియని ఇంకో సంగతి ఉన్నది. వంట చేస్తున్నప్పుడు కొన్ని ఉప్పు కణికలు జారి పొయ్యిలో పడ్డాయి అనుకోండి, అది పటాపట్టమని పేరుతుంటుంది. ఈ పటాపట్టమని పేరే గుణము లోపలెట్టుకొని తెల్లగా మల్లె పువ్వులాగా చక్కగా కరిగిపోతుంది. పర్వాలేదు కదా, నేను కనిపించకపోయినా అని అంటుంది. కానీ లోపలేని గుణం అగ్ని తగలాలి, తగిలితే దాని గుణం బయటికి. ఇక్కడ దేవుడు అన్నారు, అవును నిన్ను ఏంటంటే శోధించి హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టు నిన్ను అనుచనిస్తాను. అనచడం అంటే ఏంటి? ఒత్తి పట్టి నొక్కి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి గురి చేసి సజావుగా సాగేటటువంటి భక్తి జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఇచ్చి అప్పుడు మన సనుగుల సంగతి, సంశయాల సంగతి, మనలో ఉన్న ఈ పేలే గుణము, ఈ తిరుగుబాటు పరీక్షిస్తాడు.
అని చెబుతూ ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటి జ్ఞాపకము. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం నడిచి వచ్చిన జీవితం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా దేవుడు ఏం చెక్ చేస్తున్నారు? హృదయంలో ఉన్న సంగతి. అలాగే లోపల ఉన్నటువంటి ప్రతి దానిని బయటికి తీయాలంటే ఈ చెత్త రేపు పనికిరాదు. ఎక్కడికి పనికిరాదు? మనకు నష్టం, పరలోకానికి అర్హులం కాదు. ఉన్న చెత్త మొత్తం కల్మషమంతా తీసేయాలి. ఎక్కడ తీయాలి? భూమి మీద ఉండగా. దాని కొరకు ఆయన నిర్ణయించింది ఏంటి చెప్పండి? ఆజ్ఞల మార్గం. అందుకే వచ్చిన ప్రారంభం ఏంటి? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి. అక్కడే ఉన్నది. ఆజ్ఞలు ఇచ్చారంటే ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారమ్మా? అక్కడే ఉంది, చదవండి అమ్మా. ఎప్పుడు ఇచ్చారు? నేడంటే సంవత్సరం ఎన్నిసార్లు వస్తుంది? 4-5 సార్లు వస్తుందా? సంవత్సరం 10 సార్లు వస్తుంది. తెల్లారింద మొదలుకొని ఆజ్ఞల పర్వం మీదే మన బ్రతుకు సాగుతూ ఉన్నది. వింటామో లేదో, లోబడతామో లేదో, మాట వింటామో లేదో. కొన్నిసార్లు అన్ని సజావుగా బాగుంటున్నప్పుడు మాట వింటాం. అమ్మ ముందు సర్దుకోండి ఇలాగా. కొన్ని అని చెబుతూ ఆ కిందకు వచ్చి 3వ వచనములు అన్నారు, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడి ఎరుగని మన్నాతో నిన్ను. మన్నాకు వీటన్నిటికి లింక్. ఇప్పుడు మన్నాతో పోషించిన ఉద్దేశము దేని కొరకంటండి? ఈ భౌతిక సంబంధమైన ఆహారం వలన బ్రతకము. మన వెంపర్లాట దాని మీద దృష్టి పెట్టొద్దు. ఈ ఆజ్ఞలన్నీ పాటించిన తర్వాత మనకు ఒకటి అర్థం కావాలంట. ఏం అర్థం కావాలి? దేవుడు సెలవిచ్చిన, యెహోవా సెలవిచ్చిన మాట వలన తప్ప ఇంకే రకంగా బ్రతికే అవకాశము. భూమి మీద ఉన్న ఆహారం బ్రతికిస్తుంది కొంతకాలమే. మన్నా అనే దేవుడిచ్చే ఆహారం బ్రతికిస్తుంది నిత్యత్వ జీవితం అంతా. అలాగా దేవుని మన్నాయే నాకు ఆహారం అనుకున్నప్పుడు ఒక స్పృహలోనికి వస్తాడంట. ఆహారం వలన కాదు, దేవుని మాటే నన్ను బ్రతికిస్తుంది. దేవుని మాటే నన్ను బ్రతికిస్తుందంటే నేను బ్రతకాలంటే ఇప్పుడు నాకేం కావాలి? నీ మాట కావాలి ప్రభు. అక్కడికి రావాలంట. అది దేవుని కోరిక. దేవుడు కూడా కొన్నిసార్లు మన సందర్భాలని మనకే చూపించి వాటిలో నుంచే పాఠం. అక్కడ ఆ 16వ అధ్యాయపు సందర్భం ఏమిటి? తిండి కొరకైనటువంటి సందర్భమా కాదా? అవునా కాదా? దాన్నే బేస్ చేసుకున్నారు. సరే అదే కదా, రెండిస్తాను అని, మాంసమే కదా కావాలి మీకు అన్నారు. ప్రతి సాయంత్రం కురిపిస్తున్నారు. ఇంక నచ్చినంత ఎంత కావాలంటే అంత తినవచ్చు. దానితో పాటు ఇంకొక ఆహారం ఇస్తున్నారు, మన్నా అని ఆహారం. అదేం ఆహారం అంటండి? ఏమండి? చాలినంత. దేనికి సరిపోయేంత? నిత్య జీవము కొరకు. దేనికి సరిపోయేది? దేవుని మాట విని పాటించేదా? దేనికి సరిపోయేది? ధన్యుడుగా ధన్యురాలుగా మారిపోయేది. చాలినంత. దేనికి సరిపోయేది? ఏదైతే మనలో ఉండకూడదో ప్రతి చెత్తంతా ఊడిపోయేదాని కొరకు. ఈ ఆహారము తినటం వలన ఒకనాటికి ఒక స్పృహలోనికి వస్తారు. ఎక్కడికి వస్తారు చెప్పండి? దేవుని మాట వలన తప్ప ఇంకో రకంగా బ్రతికే అవకాశం. సందర్భం ఏది కానివ్వండి, సమస్య ఏదైతే కానివ్వండి, ఈ సమయంలో మీ మాట ఏంటి ప్రభువా అది చెప్పండి, దానికి నేను లోబడతాను, చేస్తాను అని విధేయత చూపే విధంగా అక్కడికి నడిపించాలనేది దేవుని కోరిక.
కనుక ప్రియులారా, ఆయన చెప్పు మాట కాక ఇతరత్ర ఏమి చేసినా లాభం లేదు అని చెబుతూ ఆ మాటలో మళ్ళీ 16:4 ఏంటన్నారు? నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భక్తి మానాడే ఎక్కడికి వెళ్ళాలి? ఉదయమున దొరికేదేంటి? మన్నా. అది ఎప్పుడు కురుస్తుంది? మంచుతో పాటు కురుస్తుంది. మంచుగడ్డలు ఇలా చూడండి ఒకసారి, మంచుగడ్డలా కురుస్తుంది. ఎండ తగలగానే ఎగిరిపోతుంది. కూరంతా నీరంతా పోయి ఎగిరిపోయి అడుగు పట్టేస్తుంది కదా, అలాగా వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కణకణాలుగా, తెల్లని కణాలుగా కొత్తిమీర గింజల్లాగా కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మంచుతో పాటు ఏరుకొచ్చేస్తారు. మంచుగడ్డలతో పాటు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పుట్టల్లో యాభాలో 10వ భాగం ఏమండి ఏంటది వాళ్ళు ఎంతెంత తీసుకోమన్నారు? చూడండి ఒకసారి. ఓమెరు 22 6వ దినం 21 వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా ఎండవేడిమి గది 6వ దినమున అని చెబుతూ అది ఎంత అంటండి? ఓమెరు. ఒక్కొక్కనికి 2 ఓమరులు తీసుకోవాలి అని చెప్పి యాఫాలో 10వ భాగం అది. ఆ మంచుతో పట్టుకుపోయిన తర్వాత ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ వెంటనే ఏమవుతుందో తెలుసా? ఎండకు మంచంతా ఎగిరిపోతుంది, కరిగిపోతుంది. అప్పుడు ఏం మిగిలితే తెల్లని కణాలుగా కొత్తిమీర గింజల్లా కనిపిస్తాయి. వాటిని వండుకొని ఉడకబెట్టుకుంటారు. దంచేసి దాని పొట్టు తీసేసి పిండి విసిరి అప్పాలా చేసుకుంటారు. ఏం చేసుకున్నది తేనె వంటి మధురమైన రుచి అని చెప్పి వాటి గురించి చెప్పి, ఇంతకు దేవుని మాట వినేదాని కొరకు దేవుడు ఏమంటున్నారంటే, వేకువన లేచి తెల్లవారు కురిసే ఆహారం దగ్గరకు రండి. దేవుని మాట వినుట అనగా ప్రథమ స్థానమును దేవునికి ఇచ్చుట. తులసి పత్రికలో అన్నారు ఏమండి, ప్రతి విషయములో తులసిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఏమండి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. అన్నిటిలో ఎవరికి ప్రాముఖ్యము కలగాలి? యేసయ్యకు. అంటే ప్రతి విషయములో అందులో దేవుని మాట దొరకాలి అని అంటే ఈ మన్నా ఎప్పుడు కురుస్తుంది? ఉదయం. ఎక్కడ కురుస్తుంది? పాలెము వెలుపల అరణ్యములు. అంటే ప్రియులారా, ఫస్ట్ ప్రయారిటీ దేవుని కనుక్కున్నప్పుడు ప్రతి విషయంలో వెరీ ఇంపార్టెంట్. అసలు భక్తుడు అనేవాడు లేచి మొట్టమొదట ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని మాట కొరకు. అది ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఈ ప్రపంచమునకు వెలుపల, నివాసాలకు వెలుపల, ఇశ్రాయేలు పాలమునకు వెలుపల అరణ్యములో కురుస్తుంది. కురిసినటువంటి మంచు గడ్డలు కూర్చుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆహారం ఎక్కువ కూర్చుకుంటే ఎక్కువ ఉండదు, తక్కువ కూర్చుకునే వాళ్ళు తక్కువ ఉండదు. దేవుడు ఎంత ఇవ్వదలుచుకున్నారో సరిపోయినంత అన్నారు కదా, ఆహారమే ఉంటుంది. ఇంకొక ఆజ్ఞ కూడా చేశారు. 6వ దినము నాడు డబుల్ కూర్చుకోమన్నారు. విశ్రాంతి దినము 7వ దినము గనక ఆ రోజు ఏ పని చేయకూడదు కనుక 6వ దినము నాడే నువ్వు వాటిని వండుకుంటావో లేకపోతే వాటిని అప్పాలుగా చేసుకుంటావో 2 దినాలకు సరిపోయినట్లు చేసుకోమన్నారు. సరిపోయినంత తెచ్చిపెట్టుకోమన్నారు. ఇదంతా ఏంటో తెలుసా పిల్లారా? దేవుని మాట దొరికే స్థలం
అన్నిటికంటే మొట్టమొదట ప్రాతకాలం వేకువనే లేచి. అన్నిటిలో ప్రాముఖ్యం ఎవరికి కలగాలి? ప్రతి విషయంలో ఆయన మాట వినాలి అని బయటకు వెళ్ళి. మంచుతో పాటు కురవడం అంటే మంచు పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ఈ కణములుగా కనిపించే మన్నాను పేరు పెట్టబడినటువంటి ఆకాశ ధాన్యము అనేది ఏంటో తెలుసా? దేవుని వాక్యము లేదా దేవుని మాట. దేవుని మాట మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కలగలిసి ఉన్నటువంటి ఆ ఆహారము పేరు మన్నా. ఆ మన్నా ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు కాలం నాడేమో ఇదేమి అన్నారు. అపోస్తుల కార్యములు మేడగది అనుభవములు ఇదేమి అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా అడిగారు, ఆహారం మాకు ఆహారం తెచ్చిస్తారా అని. అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిస్థితి అంటే ఎప్పుడు ఏం గోలు చెప్పండి? ఆహారం గోలే. అప్పుడు కూడా అన్నారు, అవును ఆహారం ఇస్తాను, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానం, నన్ను తినవాడు నా మూలంగా బ్రతుకును. ప్రభువునందు ప్రియులారా, ఇదేమి అనబడిన ప్రతి సందర్భంలో కూడా దేవుని మాట దొరకాలంటే అది ఉదయకాలము దొరుకుతుంది, ప్రాతకాలము నాడు దొరుకుతుంది, తెల్లవారే దొరుకుతుంది. మంచు అనే పరిశుద్ధాత్మ దేవుడు దొరుకుతారు, వాక్యం అనే ఆహారము దొరుకుతుంది. అది దొరికే దాని కొరకు ఎక్కడ పరిగెత్తకెళ్ళాలంట? పాలెమునకు వెలుపలి. దీనికి ముందు ఒక ఉపోద్ఘాతం లేకపోతే వివరణ చెప్పుకున్నాం. దావీదు భక్తుని జీవితంలో ఏమున్నది? 2 అనుభవాలు. ఒకటేంటి? ఆజ్ఞలు పాటిస్తేనే ధన్యుడనవుతాను, రేపు అవమానం నాకు కలగదు, బ్రతుకు కాలంలో పాపము చేయని స్థితి నాకు సాక్ష్యం కలుగుతుంది. అది ఎక్కడికి వెళ్ళి సాధించుకున్నానన్నారు? దేవుణ్ణి అడిగి దేవుని దగ్గరకు వెళ్ళి. ఎప్పుడు సాధించుకున్నారు, ఎలా సాధించుకున్నారు అని ఒకవేళ మనం వివరణ చూస్తే 63వ కీర్తన దగ్గరకు ఒకసారి రండి. కీర్తనల గ్రంథము 63వ కీర్తన మొదటి నుంచి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నాను. అంటే దావీదు గారు ప్రాక్టీస్ కావాలని కోరుకున్నప్పుడు, నాకు నేర్పించండి ప్రభువా అని అడిగినప్పుడు ఎప్పుడు అడిగారు? ధన్యులము కావాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి అని తెలిసిన తర్వాత ఎవరిని అడిగారు? నాకు నేర్పించండి. నేర్చుకున్న తర్వాతగా ఇతరులకు నేర్పిస్తున్నాడు. కానీ ఆ సాధన ఎక్కడ చేశారంటే ఇక్కడ చెప్తున్నారు, నా దేవుడు అని వేకు అని నిన్ను ఏ విధంగా నీ బలమును నీ ప్రభావమును చూడాలి. నీ బలమును ఎందుకు? ఆ పడే ఆహారం ఎలా పడుతుంది? మంచు చేత కప్పబడి. మంచు దేనికి సూచన? పరిశుద్ధాత్మ. లోపల ఉన్న గింజలు దేనికి సూచన? దేవుని మాట లేదా వాక్యం అనే ఆహారం సూచన. వేగంనే దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి కుమారుడిని దావీదుకు దేవుడు నేర్పించారు. నీ బలమును నీ ప్రభావమును చూడబడిన పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో ప్రభునందు ప్రియులారా 4 నా మంచముల మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు. అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడెప్పుడా దేవుని సన్నిధి తహతహ. సందేశం అంతా ఏంటంటే ఆయన మాట వినేవారు ఆ ప్రకారంగా బ్రతికేవారు కావాలి. అలా కావాలంటే ఆ మాట దొరికేది ఎప్పుడంటండి? అంటే ఇంకో విషయం చెప్తున్నా, ప్రవర్తనలో స్థిరత్వం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏనాటి భత్యం ఆనాడే వీళ్ళు కూర్చుకునే ఏర్పాటు ఎవరు చేశారు? అంటే చచ్చినట్లు నీవు ఆహారం కావాలంటే సూర్యోదయమునకు ముందే ప్రాతకాలం నాడు చీకటి ఉండగానే కాలమునకు వెలుపల అరణ్యములోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా మానేసి నిర్లక్ష్యం చేస్తే అక్కడ మిగిలిపోయింది ఉంటుంది, కానీ కొత్తిమీర గింజలు అంటే ఎంత ఉంటాయి? అవి నేలలో కలిసిపోయి ఏర్పగలమా?
ఎండెక్కిన తర్వాత, పొద్దు దూరిన తర్వాత అప్పుడు వెళ్ళి చూద్దాంలే ఆ తర్వాత. ఆ? అలా కొంతమంది వెళ్ళారంట. అక్కడ జరిగితే మీకు తెలుస్తుంది. వాళ్ళకి ఆహారం దొరకలేదు. సరిపోయినంత కూర్చుకోమంటే కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారంట. తెల్లారి కొంచెం అదేమైంది, పురుగులు పట్టింది. 6వ దినం నాడు డబుల్ కూర్చుకోమన్నారంట. కూర్చుకున్నారు. కూర్చుకుని తెల్లారి చూస్తే మల్లెపూలు చక్కగా తెల్లగా హ్యాపీగా ఉంది, ఏం పాడు కాలేదని. అంటే వద్దన్న పని చేసి తెల్లారి పుంచుకుంటే పురుగు పట్టింది. వెళ్ళమనే సమయంలో వెళ్ళడం మానేసి నచ్చినప్పుడు వెళితే ఆహారం దొరకలేదు. ఇక్కడ చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నవి కదా. మాట మాత్రమే వింటాను తప్ప చెయ్యను అనేవారంటే అర్థం ఏంటో తెలుసా? నాకు నచ్చినప్పుడు వెళ్తాను, నచ్చినప్పుడు వస్తాను, నచ్చితే చేస్తాను, లేకపోతే మానేస్తాను అనేవారందరూ ప్రాతకాలం నాడు వెళ్లకుండా, భక్తిలో ఈ వరవడి ఉన్నది కదా, భక్తిలో ఉన్న స్వామర్థనం ఏంటి చెప్పండి? మీరెన్ని చెప్పండి, ఎన్ని రకాలుగా మీరు ఆజ్ఞలు జారీ చేయండి, ఒక క్రమము లేకుండా, క్రమశిక్షణ లేకుండా, టైము పాటించకుండా, దేవుడు నియమించిన నియమాలకు పద్ధతికి అస్సలు ఫాలో కాకుండా, కొంతమంది అయితే ఏదో ఒక సంతకు వచ్చి వెళ్ళినట్లు, భక్తి చేసేది నచ్చినట్టు చేసిపోయినట్లు. ఇశ్రాయేలుకి అదే చెప్తున్నారు. ఏనాటి భక్తి మానాడంటే అర్థం ఏంటి? ఈ రోజు నువ్వు నీ బ్రతుకును మార్చుకోవాలి, వెళ్ళబుచ్చుకోవాలంటే ఒకటే, తెల్లవారే దేవుని సన్నిధి. దావీదు గారు అనుభవాన్ని సాధించుకున్నారు. దావీదు గారే కాదండి, భక్తులకున్న లక్షణం అది. ఇర్మియా ప్రవక్త గ్రంథము 25వ అధ్యాయం దగ్గరకు ఒకసారి రండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము. నేను మొదటి నుండి చదువుతాను. హోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరం అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరం యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ, యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించాను. ఈ వాక్కు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఎవరికి ప్రకటించమని? తన ప్రజలకు అని చెబుతూ ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు 3వ వచనములో. ఆమోను కుమారుడును యూదా రాజునైన హోషియా ఏమండి 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చాను. 23 సంవత్సరాల పాటు కంటిన్యూగా దేవుని వాక్కు వింటున్నారు. ఎవరు? ఇర్మియా. ఎప్పుడు? నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుతూ వచ్చిన. పెందలకడ చీకటితో తన ప్రజలకు ప్రకటించాలంటే ఈయన ఎప్పుడు లేవాలి? ఈయన కూడా పెందలకడ లేచి 23 సంవత్సరాలుగా ఆ మాట వింటూనే ఉన్నారు. తన ప్రజలకు ఏం చెప్పాలి అంటే, ప్రారంభపు స్థితి ఏంటంటే, నీవు వినడము నేర్చుకుంటూ ఉంటే ముందు నీ బ్రతుకు కదిలిపరచబడుతుంది. నీవింకా ప్రయోజనకరుడు అయితే నీ ద్వారా ఇతరులకు మేలు దేవుడు చేస్తాడు. దేవుడు అంటే ఇర్మియా ప్రవక్త దేవుని మాట నాన్ స్టాప్ ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు? 23 ఏళ్ళుగా. దేని కొరకు? తను విని తన ప్రజలకు ప్రకటించేదాన్ని. ఎప్పుడు దొరుకుతుందో వాక్కు? ఉదయకాలం. ఉదయం అంటే అర్థం ఏంటంటే లేస్తూనే ఇంక ఏది తలపెట్టకుండా మొట్టమొదటి ఎవరి దగ్గరికి? దేవుని పాదాల దగ్గర. నేను ఇక్కడ కూడా ఉదయకాల ప్రార్థన రెండు బాబు నెత్తిన నోరు కొట్టుకుంటుంటాను. లెగిసినప్పుడు, నచ్చినప్పుడు, ఏదో ఏదో ప్రభువుని పోయిన ఒక మాట అడుగుతాను. ఈ మాత్రం ఒక అరగంట గంట నిద్రే సాక్రిఫైస్ అనేది మీరు చేసుకోలేకపోతే
నిద్ర అనేది కాదులే, ఇంకా వేరే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి నా కుటుంబాల్లో. తెగించాలి, తప్పదు. ఆకలికి మా అన్నయ్య తింటే, మా అమ్మ తింటే నాకు ఆకలి తీరుద్దా? దాహానికి ఎవరు తాగితే నీళ్లు నాకు తీరుతుంది? భక్తి జీవితంలో కూడా ఎవరి భక్తి వాళ్ళే తెలుసుకోవాలి. ఎందుకంటే లెక్క ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి. మొత్తం ఇదంతా సాగదీస్తూ చెప్పేది ఏంటో తెలుసా? దేవుని ప్రజలలో ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటేంటి? విని ఆగిపోయిన వారు. కాదు, విని ఆ ప్రకారం బ్రతికేవారు. అలా బ్రతకాలంటే దేవుడు దారి చూపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఆయనిచ్చే ఆహారం అనే వాక్యం. అది ఎక్కడ దొరుకుతుంది? పాలెమునకు వెలుపలంటే నువ్వు ఈ భౌతిక ప్రపంచపు వ్యవహారాలన్నిటిని ప్రక్కన పెట్టి ముందుకెళ్ళాలి. అది కూడా ఎప్పుడంట? ఉదయకాలం. అందుకే లేచావా, మోకరించి నువ్వు దేవుని సన్నిధిలో గడపడం. ఫాస్ట్గా చర్చికి రమ్మన్నారు అనే దానికంటే ముందు కూడా నువ్వు అక్కడ ఏం చేయాలి? నీ మోకాల మీద నువ్వు కూర్చోవాలి. అక్కడే దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని అక్కడే సంపాదించు, బలాన్ని తెచ్చుకోవాలి. అలా ఉండినప్పుడే ఆ భక్తి మా దినానికే సరిపోదు. ఆజ్ఞలు ఎప్పుడెప్పుడంట? నేడు అనబడే దినం, ప్రతి దినం ఇదే పాటించాలి మనం. అలా పాటించినటువంటి భక్తులందరూ కూడా శ్రేష్ఠ భక్తులు అయ్యారు, ధన్యులు అయ్యారు. వారు మనకి ఇప్పుడు దారి చూపించి మనల్ని ఎక్కడికి రమ్మంటున్నారు. కనుక ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద, లోతైన పునాది వేయబడి బండ మీద కట్టబడినటువంటి ఏమండి మంచి ఇల్లుగా, బుద్ధిమంతులు కోరిన వాడు ధన్యునిగా ఉండే భాగ్యం కలుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? భౌతిక అవసరాలు అవసరమే, అవన్నీ కూడా సెకండరీ. ప్రైమరీ ఏంటో తెలుసా? దేవుని మాట వినే వారం కావాలి. దేవుని స్తోత్రం. వినడమే కాదు, ఆ ప్రకారంగా ప్రవర్తించి. అది కూడా మనకు చేత కదా. ఎవరు చేయగలరు? దేవుడే చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళాలి, నియమించిన క్రమంలోనికి రావాలి. జీవమగల దేవుని మందిరములు అనగా 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15-16. దేవుని మందిరములు అనగా జీవమగల దేవుని మందిరములు జనులు ఎలాగో ప్రవర్తింపవలెను. అంటే ఏడాది పడితే ఎలాగో ప్రవర్తించడానికి వీలు లేదు అని అర్థం కదా. నాకు నచ్చినట్టు చేస్తాను, నచ్చినప్పుడు వస్తాను, నచ్చితే వస్తాను, లేకపోతే మానేస్తాను అంటే కాదు. ఇప్పుడు వాలీబాల్ ఆడాలంటే దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కబడ్డీ ఆడాలంటే, స్కూల్ అంటే దానికి ఒక, మరి దేవుని ఇల్లు అంటే లేదా? ప్రవర్తన నియమావళి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఏం చేయమంటే అది. అలాగే లోబడి విధేయత చూపినప్పుడే మనం ఏమవుతాం? బండ మీద కట్టబడినటువంటి స్థిర నివాసాలు ధన్యులమవుతాం. రేపు దేవుని తీర్పులో అవమానం పాలు కాకుండా కొట్టేకుతాం. అలా కావాలంటే మనం ఏం చేద్దామండి? ఆయన మాటలు చొప్పున ప్రవర్తించే వారంగా కావాలి. అలాగ మన బ్రతుకులు లేవనడానికి ఆ ఇర్మియా ద్వారా ఒక మాట ఏదో ఒకటి చదివేద్దాం. 7వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథం ఈ మాట చదివి ముగిద్దాం. 7వ అధ్యాయం 1 నుంచి. యెహోవా యొద్ద నుండి ఇర్మియా ప్రత్యక్షమైన వాక్కు. నువ్వు యెహోవా మందిర ద్వారమున నిలువబడి, ఎక్కడ నిలువబడమన్నారు? ఎందుకు మందిరంలోకి వెళ్తారు వీళ్ళందరూ? నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారము లోబడి ప్రవేశించి యూదావారులారా, యెహోవా మాట వినుడి. సాయంత్రములుగా నీకు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఇవన్నీ చెప్పమంటున్నారు. ఎక్కడుండి? దేవుని మందిర ద్వారం దగ్గర. ఎవరు వెళ్తారు లోపలికి? దేవుని ప్రజలు. ఇప్పుడు 4 చూడండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? ట్రిపుల్ ఎంఫసిసా?
ధరలు కూడా కాదు. ఏమని చెప్తున్నా? ఏమనుకుంటున్నావురా? దేవుని మందిరం అది. ఏమనుకుంటున్నావు అది? మెట్లెక్కి పైకి రాగానే ఏమనుకుంటున్నావు? పక్కోడు వింటే అబ్బా ఎంత శ్రద్ధ అండి, ఎంత భక్తి పరుడండి, మా బాబు ఎంత భక్తి అండి, ఈ స్థలము దేవుని మందిరము, ఈ స్థలము దేవుని మందిరం అని అంటూ అని చెప్పుకొనొచ్చున్నారు. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. మాటలే, అందులో ఏం లేవు. మీ మార్గములు మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతివాడు పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగింది. పరదేశులను తండ్రి లేని వారు విధవరాండ్రులను బాధింపకి, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకి, మీకు కీడు కలుగు చేయ అన్య దేవతలను అనుసరింపకి. ఏంటంటే ఇవన్నీ ఏం చెప్పండి? చేయాల్సిందేమో చేయట్లేదు, చేయకూడవన్నీ ఉన్నాయి. అవన్నీ చేస్తూ మళ్ళీ వచ్చి ఎక్కడికి వచ్చాం అనుకున్నావురా దేవుని మందిరం, అది ఏంటనుకున్నాం? వినేవాడికి మాత్రం గొప్ప దేవుడు అంటున్నాడు. ఎందుకు ఈ మోసకరమైన మాటలు? నీకే ఇవన్నీ ఎవరి చేత చెప్పిస్తున్నారు? ఇర్మియా గారితో. ఆయనతో ఎందుకు చెప్పిస్తున్నారు? ఆయన దేవుడు పాదాల దగ్గర తెల్లవారే కనిపెట్టి నేర్చుకున్న దేవుని స్తోత్రం. ఈ అలవాటు మనకు వస్తే తెలియకుండానే, నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ పిల్లల్ని తీసుకొని స్కూల్లో పడేయండి అమ్మా, వాళ్ళకి ఏమి రావు అప్పటికి. ఆ తర్వాత కొంచెం మాటలు నేర్చుకోగానే చేయలేమా అవన్నీ తప్పు చెప్తావని రివర్స్లో నీకు పాఠాలు చెప్తుంటే ఎంత చదువు ఎప్పుడు వచ్చేసిందిరా బాబు అంటే ఎక్కడ తీసుకెళ్ళి పడేసావు? స్కూల్లో. అక్కడ కూడా 9 స్కూల్ అయితే 11 పట్టుకెళ్తాను, 5 కుదురుతానంటే 2:30 కొట్టుకొచ్చేస్తాను అని అంటే, అయితే టీసీ ఇవ్వకుండా పంపించేస్తారా? ఎలా పంపించేస్తారు? ఇన్ని రూల్స్ ఉన్నవండి లోకంలో. దేవునింటిలో ఒక సిస్టమేటిక్, దేవుని జనులు ఎలాగూ ప్రవర్తింపవలను, జీవము కలిగిన దేవుని సంఘం ఆయన అంటున్నారు. ఆ మాటలు మనము సేకరించి లోబడి విధేయత చూపి పరిశుద్ధాత్మ శక్తి తెల్లారే పొందు. ఏదైనా కాదని మళ్ళీ తెల్లారితే మళ్ళీ వస్తే ఒకనాటికి ఏమైపోతుందో తెలుసా? ఆ తినే ఆహారము సర్వ సమృద్ధి నుంచి నిరంతరము జీవించే ఈ ఆహారం అయితే మన ఆకలేస్తుంది. ఆ ఆహారము నిత్యత్వం అంతా ఆకలి కలిగించకుండా మనల్ని ఆరోగ్యవంతంగా ధన్యులుగా నింపి నడిపిస్తున్నటువంటి భాగ్యం దేవుడు ఇచ్చి నడిపించుకుని ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం మన తిరుగుబాటు